ఇక నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదారు నాది, వాళ్ళకు గొప్ప చదువు అందించేటువంటి జిమ్మేదారు నాది, బాధ్యత నాది. ఏందా ఏం ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు చూడ, ఈ పిల్లలు చూడ, వీళ్ళు మరుగుజోళ్ళు, వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు పిల్లలు కూడా ఫీజులు కట్టానే లక్షల రూపాయలు ఆడికేం తెచ్చి కడతారా? వాళ్ళ తిండికే గట్టిలేదు, కానీ ఇవాళ వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల వ్యాపారమా ఒక ఏడాదికి? ఏం చెప్పింది చట్టం? ఏం చెప్పింది? విద్య వ్యాపారం కాదు అని ఇప్పుడే కదా ప్రొఫెసర్ గారు చెప్పిండు. విద్య వ్యాపారం కాదు, అది సేవ అనేటువంటి మాట చెప్పిండు కదా. ఇంకా వాడికి స్కూల్ కాడికి పోతే, సార్ మీరు వచ్చారు కాబట్టి 5,000 తక్కువ చేస్తా సార్ మీరు వచ్చారు కాబట్టి 10,000 తక్కువ చేస్తా సార్. అరే నువ్వు కాదురా భయ్ నిర్ణయించాల్సింది, ఫీజు ఎంత ఉండాలో మేము నిర్ణయించాలి, చట్టం అది చెప్పింది. ఈడ ఫీజు ఎంత ఉండాలో తల్లిదండ్రుల కమిటీ ఉండాలా ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ ఫీజు నిర్ణయించాలి, చట్టం చెప్తా ఉంది. అలాగే ఫీ రెగ్యులేషన్ ఏదైతే తీసుకురావాలో ఇప్పటి వరకు తీసుకురాకుండా కాలయాపన చేసుకుంటా దాన్ని పక్కకు పెట్టించడానికి సర్వశక్తుల కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తావా ఇయ్యవా? మా పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తావా చెయ్యవా? అరే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, మరి బుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు ఇక్కడ అని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ 2019లో కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టిండు. మన పిల్లల నోట్లో మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో అమలు చేసిరు వీళ్ళు. కానీ ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా అమలు చేసే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం ఉంటేంది, కూలిపోతేంది? మా ప్రజల పన్నులతో కడుతున్నటువంటి ఈ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తును చూడనప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టైనా సరే మాకు రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఈ దోపిడీ ఆపాలి. 10వ తరగతి పిల్లగానికి 3 లక్షలు 4 లక్షలు ఎవనయ్య సొమ్మురా ఇదంతా? ఏంద్రా మీరు చెప్పే చదువు? ఇదే హైదరాబాద్ లో ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. 2023 నుంచి ఈయన మోస్టోల్ మీద బయలుకు పోయినట్టుగా ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే 2023 నుంచి 2026 వచ్చే వరకల్లా 1200 సర్కార్ బడులను మూసేసాడు. 1200 సర్కార్ బడులను మూసేయగా 2600 ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చాడు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న కథ. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే అది ఒక్క ప్రభుత్వం మార్పుతోనే సాధ్యం. పేద వర్గాల చేతుల్లోకి ప్రభుత్వం రావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సోదరులారా.